అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల ప్రాంతాల్లో రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ గిరిజనులు వినూత్నంగా డోలి యాత్ర నిర్వహించారు. భారీ క్వారీ లారీలలో అధిక బరువు తీసుకెళ్లడంతో రోడ్లన్నీ బురదగా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసన పవన్ కళ్యాణ్ వరకు వెళ్లాలని వారు నినాదించారు. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. అజ్జాపురం నుంచి పాతకొట్టబెల వరకు డోలి యాత్ర జయప్రదం చేయాలి. రోడ్డు పనులు చేసిన వాడు బిల్లులు చెల్లించి వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. అజ్జాపురం నుంచి పాతకొట్టబెల వరకు రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి. అజ్జాపురం నుంచి పాతకొట్టబెల వరకు రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి. అజ్జాపురం నుంచి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి. 3 కిలోమీటర్ల డోలి యాత్ర జయప్రదం చేయాలి. 6,80,00,000 నుంచి రోడ్డు పనులు చేసి తమను మధ్యలో వదిలేసి వెంటనే పనులు మొదలు పెట్టాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. పాతపట్నాబెల్ నుంచి అజ్జాపురం వరకు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. డోలి యాత్ర జయప్రదం చేయాలి. డోలి యాత్ర జయప్రదం చేయాలి. తొవ్వు ఎదురేసిన రోడ్లు వెంటనే మొదలు పెట్టాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. సంవత్సరం అయింది, బిల్లులు చెల్లించలేదని రోడ్డు ఆఫీసులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. పాలకలారా ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు, పాలకలారా ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. 3 కిలోమీటర్ల డోలి యాత్ర జయప్రదం చేయాలి. 3 కిలోమీటర్ల డోలి యాత్ర జయప్రదం చేయాలి. పాతకొట్టబెల్ నుండి అజ్జాపురం వరకు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. 4,8,000 మంది జనాభాకి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. 108 రావాలి. 104 రావాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. కనీసం 108 వచ్చినట్టుగా చెయ్యాలి. 108 వచ్చినట్టుగా చేయాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. చేసిన బిల్లులకి వెంటనే బిల్లులు చెల్లించాలి. రోడ్డు పనులు చేసిన దానికి వెంటనే బిల్లులు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి. జిల్లా కలెక్టర్ గారు పాతకొట్టబెల్ గ్రామాల్లో ఒక రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు పాతకొట్టబెల్ గ్రామంలో ఒక రోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి. డోలి కష్టాలు తీర్చాలంటే జిల్లా కలెక్టర్ గారు పాతకొట్టబెల్ రావాలి. పాతకొట్టబెల్లి మూలగం అప్పులరాజు. మాకు ఇక్కడి నుంచి మా ఊరి నుంచి మోదగమ్మ గుడికి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి. మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పాడు చేసేసారు. మాకు ఈ రోడ్డుని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము అందరినీ ఆదర్శించి కోరుకుంటాను. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు 2013, 2023, 2024లో ఇన్ఫ్యాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి 6,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన చేశారు, పని అయిపోయింది. కలవాట్లు కట్టారు ఎప్పుడు కొత్తకొట్టబెల్ వరకు. ఆ వేసినటువంటి గ్రావెలు మెటలు అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గొయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి 108 కానీ 104 కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది. డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. ఈరోజు డోలుమోతలే ఈ రోడ్లకి దిక్కు. అజ్జాపురానికి బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా 12 కిలోమీటర్లు. కానీ రోడ్డుకి నిధులు మంజూరు అయినాయి, రోడ్డు పనులు చేశారు. కాంట్రాక్టర్ ఏం చెప్తాడంటే మాకు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేమని చెప్తారు. కానీ కనీసం 108 రాలేదు, 108 రావట్లేదు. కాబట్టి ఈరోజు ఏం చేసామంటే పాతకొట్టబెల్ నుండి మన మోదవమ్మ గుడి వరకు అర్ధనగ్నంతో డోలిని యాత్రను నిర్వహించాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒకరోజు బస్సు ఏర్పాటు చేయండి. బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి. అలాగే ఉపాధి హామీ పథకం సంబంధించింది వచ్చినప్పటికి సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలెక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, 108 రాదు, 104 రాదు, జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఎక్కడికో తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మోతల ద్వారా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. లేకపోతే మాత్రం భారీ ఎత్తున బిఎన్ రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ గ్రామానికి నేటికి కూడా దోమతరలు ఇవ్వలేదు. అందరికీ దోమతరలు ఇచ్చారు. అజ్జాపురం పంచాయతీలో ఈ పాతకొట్టబెల్లి, డోలవనపల్లి గ్రామాలకి ఇప్పుడు కూడా దోమతరలు వెంటనే ఇవ్వాలని డోలి యాత్రని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం.
వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంట మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ యాత్ర నిర్వహిస్తుంది.